హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వెల్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ కట్ చేస్తున్నాను. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం డిజైన్ బ్లౌజెస్ అయితే మాత్రం చాలామంది అడుగుతున్నారు కదండి, డిజైన్స్ అనేవి 2 హ్యాండ్స్కి మిడిల్కి రావడం లేదని. అది ఎలా మార్కింగ్ చేసుకొని మన ఫ్లవర్ డిజైన్ అనేది ఎలా రావాలనేది మీకు చూపిస్తున్నాను. మనకి ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్ అనేది నాకు 2 హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్కే వచ్చింది, మిడిల్కి పెట్టలేదు. నేను బయట స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్, ఇప్పుడు పాత బ్లౌజు. ఇప్పుడు మనకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. డిజైన్ అనేది మాకు కరెక్ట్గా మిడిల్కి ఎలా రావాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఎందుకంటే చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, డిజైన్ అనేది మిడిల్కి రావడం లేదు, సైడ్కి వస్తుంది, ఏం చేయాలని. ఇప్పుడు మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను 2 హ్యాండ్స్కి కూడా. కానీ ఒకటి హ్యాండ్ అనేది కరెక్ట్గా మిడిల్కి వస్తుంది మనకి రెడీమేడ్ బ్లౌజెస్కి వచ్చినట్లయితే, మనకి సారీలో రన్నింగ్ బ్లౌజ్కి అలా వస్తుంది. ఇప్పుడు మనం వాటిని ఎలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మనకి మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఒక హ్యాండ్కి నార్మల్గా మిడిల్కి వస్తుంది డిజైన్ అనేది, అది కూడా ఒకసారి మార్కింగ్ చేసి చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు మిడిల్లో నార్మల్గా డిజైన్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే మనకి సైడ్ జాయింట్స్ పడతాయని మనకి బయట స్టిచ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి మిడిల్కి రాకుండా ఎలా పడితే అలా మనకి కట్ చేసేస్తారు డిజైన్స్ అనేవి. మనం అయితే మనం కరెక్ట్గా జాయింట్ చేసుకొని మనం నార్మల్గా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ వస్తుంది మనకి డిజైన్ అనేది కరెక్ట్గా ఈ విధంగా. మనకి రన్నింగ్ బ్లౌజ్లో డిజైన్స్ అనేది ఈ విధంగా వస్తాయి మనకి. ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 కూడా మనకి మిడిల్కి రాలేదు డిజైన్స్ అనేవి. ఇప్పుడు మనం కరెక్ట్గా 2 డిజైన్స్ కూడా ఈ విధంగా మిడిల్కి వేసుకోవాలి. అప్పుడు మనం 2 కూడా క్లాత్ని హ్యాండ్స్ని స్ట్రైట్గా కట్ చేసుకోండి. మనకి ఎంతైతే డిజైన్ స్ట్రైట్గా ఉందో, ఎక్స్ట్రా ఎంతైతే ఉందో మనకి క్లాత్ అనేది, ఆ సైజుని బట్టి ఇంకొక హ్యాండ్ కూడా సైజ్ కట్ చేసుకోండి. అప్పుడు హ్యాండ్స్ అనేది మనకి క్లాత్ తక్కువైతే ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు ప్రతి వీడియోస్లో కూడా చూపిస్తాను. ఆ విధంగానే మనం జాయింట్ చేసుకోవాలి క్లాత్ని. అప్పుడు మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్కి వస్తుంది హ్యాండ్ డిజైన్. ఎప్పుడు కూడా అది చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ పాయింట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 కూడా ఈ విధంగా నార్మల్గా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఫోల్డింగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. కింద సైడ్స్ కూడా మనం ఈ విధంగా చూసుకోండి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకి ఎంతైతే పొడవు ఉందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగు, ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. మీరు కట్ చేయకముందు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి. కట్ చేసేటప్పుడు బాగానే వస్తుంది మెజర్మెంట్ అనేది, స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ అయిపోతుంది లేదా తగ్గిపోతుంది అని చాలా డౌట్స్ అడుగుతున్నారు కదండి. అవన్నీ ఒకసారి చూసుకోండి, నేను మార్కింగ్ చేసాక చూపిస్తాను మీకు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం కింద చంక భాగం దగ్గరికి మార్కింగ్ కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కట్ చేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోవాలి సైడ్ మనం. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో
మనకి ఎక్స్ట్రా నీట్గా ఉండే విధంగా చూసుకోండి. మనకి స్ట్రైట్గా ఉంటే ఎక్కువ తక్కువ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ అనేది. లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మీకు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. పిన్ పెట్టుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళైతే నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా. ఇప్పుడు 2 హ్యాండ్స్కి రైట్ సైడ్స్ రెండు ఈ విధంగా వేసుకొని ఒకదానిపై వేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మనకి పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీకు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూపిస్తున్నాను హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా తీసుకోండి. ఫోల్డింగ్స్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి ఖర్చు కోసం. మనకి ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఫోల్డింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. అలాగే 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ వర్క్ చేయడానికి. 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళైతే మిషన్స్ కానీ టేప్ కానీ ఆర్మ్హోల్ స్కేల్స్ కానీ లేదా కిచెన్ వేర్ కానీ ఇవన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే చాలామంది మిషన్స్ అడుగుతున్నారు కదండి. మంచి ప్రైస్ పెట్టుకొని మంచి మిషన్స్ తీసుకోండి. తక్కువలో పెట్టినైతే త్వరగా పాడైపోతుంటాయి. చూసుకొని తీసుకోండి మిషన్స్ అనేవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.